ఐపీఎల్ 18వ సీజన్ లీగ్ స్టేజ్ ముగింపు దశకు చేరుకుంటూ ఉండడంతో ప్లే ఆఫ్ చేరిన జట్లు ఇప్పుడు టాప్ 2 ఫినిషింగ్ కోసం పోటీ పడుతున్నాయి. టాప్ 2లో చోటు దక్కించుకున్న జట్లకు 2 అవకాశాలు లభిస్తాయి. అందుకే టాప్ 2లో చోటు కోసం గట్టి పోటీని నెలకొంది. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి. మరి ఈ జట్లలో టాప్ 2లో ఎవరు ఉంటారు అనే ప్రశ్న ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో 4వ ప్లేస్లో ఉంది. ఆ జట్టుకు పంజాబ్తో 1 మ్యాచ్ మిగిలింది. దీనిలో గెలిస్తే 18 పాయింట్లకు చేరుకుంటుంది. అయితే ఈ జట్టు టాప్లో ఉండాలంటే మాత్రం మిగతా జట్ల విజయాలపై ఆధారపడి ఉంటుంది. ఆర్సీబీ, పంజాబ్ జట్లు కూడా మిగిలిన అన్ని మ్యాచ్ల్లో ఓడిపోయినప్పుడు మాత్రమే ముంబై జట్టు టాప్లో ఉంటుంది. అటు గుజరాత్ టైటాన్స్ లక్నోపై పరాజయం పాలవడంతో టాప్ 2లో నిలిచే అవకాశాలకు కాస్త దెబ్బపడినట్లే కనిపిస్తోంది. గుజరాత్కు ఇప్పుడు సిఎస్కేతో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. అందులో ఖచ్చితంగా విజయం సాధిస్తేనే టాప్ 2లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ అది మాత్రమే సరిపోదు. ఆర్సీబీ, పంజాబ్ జట్లు 2 మిగిలిన మ్యాచ్లలో ఓడిపోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే టాప్ 2లో ఉంది. ఇంకా ఈ టీం సన్ రైజర్స్, లక్నో జట్లతో మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ 2 మ్యాచ్ల్లో గెలిస్తేనే టాప్ 2లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇక్కడ ఆర్సీబీకి నెట్ రన్ రేట్ కూడా కీలకం కానుంది. ఇదిలా ఉంటే పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం 3వ స్థానంలో ఉంది. మిగిలిన 2 మ్యాచ్లలో పంజాబ్ ఖచ్చితంగా గెలవాలి. నెట్ రన్ రేట్లో మిగిలిన జట్లను అధిగమిస్తే టాప్ 2లో చోటు దక్కించుకోవచ్చు. మొత్తం మీద ప్లే ఆఫ్స్కు చేరిన 4 జట్లకు టాప్ 2లో నిలిచే అవకాశాలు ఉండడంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది.